ఒక ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. కొంతమంది యేసుప్రభు భూమి మీద ఉన్న దినాలలో ప్రభు ఎంట రావడానికి చాలా మంది ఇష్టపడ్డారు. అందులో ఒక ఆయనతో యేసుప్రభు అంటున్న మాట లూకాసు వార్త 9వ అధ్యాయంలో, లూకాసు వార్త 9వ అధ్యాయం 59వ వచనం, ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు గాని నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని. ఏంటట? ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి తండ్రి చనిపోయాడు. నా తండ్రి చనిపోయాడు, నా తండ్రిని పాతి పెట్టుకొని సమాధి కార్యక్రమాలన్నీ చేసి వచ్చి సువార్త ప్రకటిస్తాయా నీ ఎంట అని అన్నాడు. నాకు సెలవి అయ్యా అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? మృతులను పాతి పెట్టుకుంటారు. చనిపోయిన వాణ్ణి, ఆ వ్యక్తి ఎవరి శరీరం అయితే చనిపోయిందో ఆ పార్థివ దేహాన్ని, ఆ శవాన్ని ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు పాతి పెడతారు. శరీర ప్రకారంగా చచ్చిపోయిన వాడిని ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు పాతి పెడతారు. కానీ నువ్వు వచ్చి రాజ్య సువార్తను ప్రకటించు. అంటే నీ తండ్రి చచ్చిపోయినా దేవుని పని ఆగొద్దు అంటే, ఆఫ్టర్ ఆల్ తుచ్చమైన పనుల కోసం ప్రభు ఆజ్ఞను ధిక్కరిస్తావా? ప్రభు ఏం చెప్పాడు? ప్రతి ఆదివార దినమున, ప్రభు దినమందు, వారములో మొదటి దినమందు సంఘముగా మీరు కూడుకొని ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని ఏం చేయమన్నాడు? జ్ఞాపకం చేసుకొని తీసుకోమన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, ఈ ఆజ్ఞను నేను ఎవరి వలన పొందాను? ప్రభు వలన పొందాను. అది సంఘానికి చెప్తున్న మాట. ఆదివారం నాడు సంఘముగా కూడుకొని వాక్యము చేత హెచ్చరింపబడి, పాటల చేత హెచ్చరింపబడి, ప్రార్థనతో దేవునితో సత్సంబంధం కలిగి ఉండే స్థితిని విడిచిపెట్టి ఏదో పని ఉన్నదని, ఏదో అవసరం ఉందని లోకపరమైన పనులకు వెళ్ళిపోతే నీ అయ్య చనిపోయిన దానికంటే ఇంపార్టెన్స్ అది. అదే నీ అయ్య చనిపోయిన అనుకో, నిజంగా నీ అయ్య చనిపోతే నీ అయ్య శవాన్ని పక్కన పెట్టి, నీ తండ్రి శవాన్ని పక్కన పెట్టి ఎవడన్నా పని చెప్తే ఆ పనికి పోతావా? ఏమంటావు? మా నాన్న చనిపోయిండు, నీకు అడగడానికి నోరెట్ట వస్తుందిరా, నేను పనికి 10 లక్షల అప్పు ఉన్నా, అది జైలు అయినా, పోలీసులు అరెస్ట్ చేసే పరిస్థితి అయినా, న్యాయస్థానం ఆర్డర్ అయినా ఎగ్జంప్షన్ ఇస్తారా? ఇయ్యరా? తండ్రి చనిపోయిందంటే వాళ్ళన్నా తండ్రి చనిపోతే సరే తండ్రి దినకార్యాలు చేసుకోమని ఇస్తారు అనుమతి. కానీ యేసుప్రభు ఏమంటున్నాడో తెలుసా? నీ తండ్రి చనిపోయిన శవాన్ని పక్కన పడేసి దేవుని పని కోసం రా అంటున్నాడు. ఉందా ఆ విశ్వాసం? ఉందా ఆ విశ్వాసం? ఏందమ్మా రాలేదంటే, అయ్యా హెల్త్ క్యాంప్ పెట్టిరయ్యా, 500 రూపాయలు ఫ్రీ అయ్యా, డాక్టర్ ఫీజు లేదయ్యా. సావరాదు. ఎందుకు విశ్వాసమైనవు నువ్వు? డాక్టర్ ఫీజు లేదయ్యా, 500 రూపాయలు ఫ్రీ అయ్యా, ఉచితంగా చూస్తున్నాడయ్యా. అయితే ఆదివారం ఆరాధన మానేస్తావా? ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోవడం మానేస్తావా? ప్రభు పని కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉందా? ఏందమ్మా ఈరోజు రాలేదు అని అంటే, చాలా ఇంపార్టెన్స్ పని పడ్డదయ్యా. ఎంత ఇంపార్టెన్స్ అమ్మా, ఎంత ఇంపార్టెన్స్! యేసు ప్రభు కంటే ఇంపార్టెన్స్ అయిన వ్యక్తి. మరి నువ్వు ప్రాణం ఎట్లా ఇస్తావు? చచ్చేంత వరకు నేను దేవుని కోసం బతుకుతాయ్యా. చచ్చేంత కోసం ఒక పని వదిలిపెట్టలేవు, చచ్చేంత కోసం దేవుని కోసం బ్రతవా?
నా నిమిత్తము తండ్రినైనను తల్లినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను పిల్లలనైనను విడిచిపెట్టకపోతే ఎవరు గారు నా రాజ్యానికి? ఇలాంటి విశ్వాసం కావాలి. ఎవరికి? యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు రెండవ రాకడలో భూమి మీద విశ్వాసమును కనుగొనునా. విశ్వాసులు ఉంటారు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాత్రికి రావచ్చు, ఈ సమయానికి రావచ్చు. భూమి మీద విశ్వాసులు లేరా? ఒక్కొక్క మందిరంలో వందలు, వేలు, లక్షలు విశ్వాసులు ఉన్నారు. విశ్వాసుల సంఖ్య ఉంటే సరిపోదు. వ్యక్తులకు విశ్వాసులన్న పేరుంటే సరిపోదు. విశ్వాసం ఉండాలి. ఏ విశ్వాసం ఉండాలి? నువ్వు అనుకున్న విశ్వాసం కాదు. అమాసకో పుణ్యానికో సంఘానికి వచ్చే విశ్వాసం కాదు. నొప్పి వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు కళ్ళల్లో ప్రార్థన చేసేటప్పుడు కళ్ళల్లో నీరు వచ్చే విశ్వాసం కాదు. ఏ విశ్వాసము? అబ్రహాము లాంటి విశ్వాసం. ఏ విశ్వాసం అమ్మా? అబ్రహాము లాంటి విశ్వాసం. అందుకే కొన్ని వేల సంవత్సరాల క్రితం అబ్రహాం భూమి మీద జీవించి వెళ్ళిపోయినా ఆయన ఇంకా విశ్వాసాలను కంటున్నాడు అంటే ఎంత గొప్ప విశ్వాసం అండి.